ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మరి సాంబ్రాణి పోగేసుకునే విధానం, ఉట్టి సాంబ్రాణి ఒకటి వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక వామోలాగా మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాగా? మరి చాలామంది కడ్డీలు అయ్యి తయారు చేస్తారు. నేను కూడా మరి ఇలా సాంబ్రాణి కడ్డీలాగా తయారు చేసాను, పువ్వుల మిశ్రమంతో అయ్యేని. ఇప్పుడు మరి వర్షాకాలం అలా తయారు చేయడానికి అవ్వదు, మరి ఎండవు కదా, ఎండాలి. వారం 10 రోజులైనా ఎండాలి కడ్డీలాగా చేసేయమంటేనే. అవి ఎండలేకపోతే చాలా కష్టం అన్నమాట. అలాంటప్పుడు మనం సులువుగా చేసుకోవాలంటే ఎలాగా? మరి సాంబ్రాణి ఉన్నదండి, ఈ సాంబ్రాణి వేసేస్తాను నేను. ఇలా పొగ ఆవు పేడ పిడక కాల్చేసి అలా పొగేస్తాను. చక్కగా దేవుడికి చూపించేసి, ఇల్లంతా చూపించేసి అలాగే తులసమ్మ దగ్గర పెడతాను. మరి అలాగే కాకుండా మంచి సుగంధంగా మంచి స్మెల్ రావాలి, మరి మంచి ఆరోగ్యంగా. మనకి వామం దగ్గర ఉంటే ఎంత మంచి సుగంధం వస్తే, వామం జరిగేటప్పుడు వెళ్ళామనుకోండి మనకు ఎంతో మంచిగా చాలా ఆనందంగా ఉంటుంది ఆ స్మెల్. కానీ ఆ పొగ అనిపించదండి, అక్కడ కూర్చోవాలనిపిస్తుంది కదా. ఎక్కడ వామం జరిగినా వెళ్ళి కూర్చోవాలి, మనకి మంచి ఆరోగ్యం చేకూరుతుంది అనమాట. సరే, నేను ఏం చేశాను చెప్పనా, ఇవి చక్కగా దేవుడికి పూజ చేసుకుంటాం కదా, అదేనండి గులాబీలు, చామంతులు, మల్లెలు, మొల్లలు అన్నీని చక్కగా ఈ ఒక దాంట్లో ఇలా పుట్లో ఇలా పోగు కింద పోసేయకుండా విడివిడిగా ఇలాగా పోసి ఎండబెట్టాను. అప్పుడు ఎండలో కూడా పోసానండి, చక్కగా కరకరలాడితే ఎండిపోయినాయి. ఇవి అయితే చానాళ్ళయింది ఎండబెట్టి, మే నెలకు ముందే ఎండబెట్టుకున్నాను. అయితే నాకు బిర్యానీ ఆకు చెట్టు, లవంగం ఆకు చెట్టు కూడా ఉన్నాయండి, 2 చెట్లు. అయితే అభివృద్ధి అవును మొక్కలే, పెద్ద మొక్కలే తెచ్చుకుని పెద్ద కుండీల్లో పెట్టుకున్నాను. చూపిస్తాను మీకు, ఒకసారి వీడియో అయితే పెడతాను. ఇవి లవంగం చెట్టు అన్నమాట. ఈ లవంగం ఆకులు, ఇవి బిర్యానీ ఆకులు, తెలిసిపోతుందిలే మీకు. ఇదిగో బిర్యానీ ఆకులు. అది ఏమని చెప్పాడంటే, బిర్యానీ ఆకులు, దాసన చెక్క, జాజికాయ, జాపత్రి ఈ సెట్ నుంచే లభిస్తాయి మేడం, కాయలు కాస్తుంది అని చెప్పాడు. సరే అనేసి ఎక్కువ రేట్ అయినా అతని దగ్గర అభివృద్ధి అవ్వి ఇంకా చనిపోద మొక్క అనే స్టేజ్లో ఉన్న పెద్ద మొక్కను తెచ్చుకున్నాను నేను. ఈ 2 కూడా, లవంగం కానీ ఇది కానీ. ఇవి ఏం చేశానంటే, ఆకులు ఎక్కువగా ఉన్నాయని ముద్రాకులన్నీ కోసేసి లవంగం ఆకులోను బిర్యానీ ఆకులు ఇలాగ ఎండబెట్టేసుకున్నానండి. ఇవి వస్తారా ఎండబెట్టిన ఆకులు తెలిసిపోతున్నాయి కదా. ఇవేమో లవంగం ఆకులు, ఈ లవంగం ఆకులండి. ఇవేమో బిర్యానీ ఆకు, ఇవి లవంగం ఆకులు అన్నమాట. ఇవి ఎండబెట్టేసాను, లవంగం ఆకులు, బిర్యానీ ఆకులు. మరి పువ్వులు, ఎండబెట్టుకున్న పువ్వులు ఏం చేశానంటే చక్కగా ఎండబెట్టేసాను కదా. అప్పుడు ఏం చేస్తారో అంటారు కదా, ఇదిగో చూసారా గులాబీ ఉందనుకో, ఇలా బాగా డ్రైగా ఎండిపోవాలన్నమాట. ముద్దలాగా మగ్గిపోయినట్టు అయిపోతాయి కదా, అలాగ అవ్వకూడదు. అలా అయితే పొగ అనేది బాగా రాదు. సరే, నేను ఏం చేసాను చెప్పి మిక్సీ పట్టేసాను. ఇది మెత్తగా మిక్సీ పట్టేసాను ఇలాగా. ఇదిగో మిక్సీ పట్టేసి చక్కగా ఇందులో ఇలాగ సాంబ్రాణి కలిపేసాను. అలానే క్రొప్పూరం బిళ్ళలు కూడా, అంటే ఇప్పుడు మీకు చూపించినాక తొక్కు వేస్తున్నాను కానీ అన్ని బిళ్ళలు వేసానండి ఇందులో, వేసేసాను ఇందులో. చూసారా, ఇదిగోనండి కలిపేసానా. ఇప్పుడు దీని మీద పొగ వేస్తాను చూడండి, ఎంత బాగా వచ్చేస్తుందో. ఒక వాములాగా వస్తుందండి చక్కగా పొగ. అంటే మరి అందులో బిర్యానీ ఆకులు, లవంగం ఆకులు, అలాగనే మరి కర్పూరం, సాంబ్రాణి, మరి పువ్వులు, మరి రకరకాల స్మెల్ వచ్చే పువ్వులు ఉన్నాయి కదా, మరి అవి అందుకు మంచి స్మెల్తో మంచి గుప్పుమని పొగ వస్తుంది. చూసారు కదా. మరి ఇలాగా మీరు లవంగం ఆకులు చెట్టు ఉన్నది, మరి అలాగే బిర్యానీ ఆకులు చెట్టు ఉన్నదని ఎండబెట్టేను వేసి అని అంటున్నారు కదా, మరి మాకు ఎలా వస్తాయండి అనుకుంటున్నారు కదండి. లేదు, ఇవి బిర్యానీ ఆకులు. ఈ బిర్యానీ ఆకులు మీరు మరి బిర్యానీ వేసుకున్నప్పుడు కొనుక్కోమా, మనం తెచ్చుకుంటాం కదా, ఇంట్లో ఉంటాయి, కొనుక్కుంటే ఈ ఆకులు దొరుకుతాయి. లవంగాలు వేసుకోండి, లవంగం ఆకు బదులు లవంగం ఆకు దీనికి బదులు ఈ లవంగాలు వేసుకోండి. చక్కగా ఇందులో వేసేసుకుని ఇలాగా ఈ లవంగాలు, అంటే నేను చెప్తున్నాను అందులో వేసాను కానీ చూపించి చెప్తున్నాను మీకు. ఇది చక్కగా మిక్సీ పట్టేయండి, ఇలాగ ఇందులో వేసుకోండి. ఇందులో కొంత సాంబ్రాణి, కొంత ముద్ద కర్పూరం లేదా పచ్చకర్పూరం లేదా కర్పూరం బిళ్ళలు కలపండి. కలిపేసి ఇలా పొగేయండి చక్కగా. చూసారా అద్దుకో ఎంత బాగా వస్తుందో. అంటే ఇప్పుడు కడ్డీలు చేసి ఎండబెడితే అవ్వదు కాబట్టి రెడీమేడ్గా మనకి వెంటనే మనం పొగేసుకోవాలి అంటే మనం అలా ఆకులతో, బిర్యానీ ఆకులు కొంచెం మొగ్గలు అలా ఎండిపోయిన పువ్వుల మిశ్రమం అవుతుందనుకోండి, చక్కగా మిక్సీ పట్టేసుకుని అలా కలుపుకుంటే చూసారా ఎంత బాగా వస్తుందో పొగ. చాలా బాగా వస్తుంది కదా, మంచి స్మెల్ వస్తుందండి.
మరి వర్షాకాలం తేమ తేమ కింద ఉంటుంది, పురుగులు పుట్లు వస్తూ ఉంటాయి, దోమలు వస్తూ ఉంటాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే ఇలాంటి పొగలు వేసుకోవడం వాటి గురించి అనే కాదు, మనకు మంచి ఆరోగ్యం కూడా. ఆ స్మెల్లో పీల్చాలి అంటే వామం ఎక్కడన్నా జరిగితే వెళ్ళిపోతాం గబగబా కదా. వామం దగ్గర కూర్చుంటే ఎన్నో సుగంధ ద్రవ్యాలు అందులో వేస్తారు కాబట్టి అంత స్మెల్ వచ్చి మనకి అంత ఆరోగ్యం లభిస్తుంది అన్నమాట. అందుకే వామంలో కూర్చుంటారు తప్పనిసరిగా. చూసారా మరి, ఇలా చేసుకుంటారా? అర్థమైంది కదా. ఎండబెట్టేసుకోండి, పువ్వులుంటే బాగా ఎండిపోవాలన్నమాట, గలగలా ఎండిపోవాలి. అప్పుడు చక్కగా మిక్సీ పట్టేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇందులో చక్కగా సాంబ్రాణి కర్పూరం బిళ్ళలో కలిపేసాను. నేనైతే మరి ఇలాగ ఎండబెట్టుకున్నానండి. నాకు బిర్యానీ ఆకులు ఉన్నాయి చక్కగా, అలాగే లవంగం ఆకులు ఉన్నాయి అని చెబుతున్నాను కదా. నాకు 2 చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కూడా వీడియో తీసి పెడతానులేండి త్వరలోనే. అలా కాకుండా కొనుక్కుంటే మనకు బిర్యానీ ఆకు దొరికేస్తుంది కాబట్టి, లవంగాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి వేసేసుకుని ఎవరైనా చేసుకోవచ్చండి. ఎవరైనా చేసుకోవచ్చు, ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంతేనండి. లేదండి పువ్వులు గట్ట మనకి ఎండబెట్టడం మరి టైం పడుతుంది కదా అనుకుంటే మీరు ఇప్పుడు చూసారంటే ఇప్పుడే చేసుకోవడం. ఎలాగా, బిర్యానీ ఆకులు ఇంట్లో ఉన్నాయా, లవంగాలు ఇంట్లో ఉన్నాయా, కొంచెం డొక్క పీసు తీసుకోండి. డొక్క పీసు ఉంటుంది కదా, ఆ పీసు తీసుకోండి. ఈ 3 మిక్సీ పట్టేయండి. అందులో కొంచెం సాంబ్రాణి అలాగే కొంచెం కర్పూరం కలపండి. చక్కగా అలా పొగేయండి. అప్పుడు మీరే చెబుతారు నిజమే చాలా బాగుంది అని. ఈ ఘాటు మనకి ఇష్టమే, పెద్ద ఘాటు వచ్చేది ఈ స్మెల్లో. ఈ దోమలకు అయ్యి పడదు అసలు. దోమలు కానీ పురుగులు కానీ పుట్టలు కానీ ఏమీ లోపలికి రావు అసలు. అలా ఇప్పుడు ఇలా చూసారంటే మీరు అలా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నచ్చింది కదా. చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.